ఇండియన్ క్రిస్టియన్స్ డేను పురస్కరించుకుని కాకినాడ కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కాకినాడ దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, నేత్ర, దంత, స్త్రీల గర్భాశయ సంబంధిత రోగాలకు ఉచిత వైద్యం చేసి మందులను అందించారు. ఈ సందర్భంగా కోస్టల్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు కాసారపు సైమన్ పాల్ మాట్లాడుతూ, యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన తోమా క్రీస్తు సువార్తను క్రీస్తు శకం 72వ సంవత్సరం జూలై 3వ తేదీన భారతదేశానికి తీసుకువచ్చారని తెలిపారు. భాష, కులం, మత, ప్రాంతంతో సంబంధం లేకుండా క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో పిఠాపురం సిఎంసి వారిచే నేత్ర పరీక్షలు, కాకినాడ రాఘవ 24 గంటల హాస్పిటల్ వైద్యులచే మహిళలకు గర్భకోశ సంబంధిత వ్యాధులకు వైద్య పరీక్షలు, ఏజే డెంటల్ వైద్యులు డాక్టర్ అంకిత విసిచే దంత సంరక్షణపై అవగాహన, వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 10వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మూగురాసు, కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి కుందులూక, కోశాధికారి అర్జల ప్రసాద్, వాసుపల్లి పాల్, మోసా జాన్, జీడి దైవవర ప్రసాద్, మోసా అబ్రహం, చోడుపల్లి డానియోల్, చీకటి డానియోల్, మైలపల్లి రాసు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఎవరికైనా స్త్రీల సమస్యలు ఉంటే మేడం గారికి చెప్పండి. కాబట్టి ఆ సమస్య చెప్పి మీరు ఆ సమస్య నుండి విముక్తి పొందుతారని నమ్ముచున్నాం. అదేవిధంగా ఝాన్సీ గారు జనరల్ ఫిజిషియన్. జనరల్ అంటే మీకు ఏమైనా జ్వరము, జలుబు, దగ్గు, ఇంకేమైనా ఏ సమస్య ఉన్నా జనరల్గా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఝాన్సీ మేడం గారు చూస్తారు. మా జనరల్గా ఉన్న వాళ్ళైతే ఇక్కడ రండి. పాస్టర్స్ ఫెలోషిప్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఇవాళ ఈ మెగా మెడికల్ క్యాంప్ లో నేను డెంటల్ సంబంధించి పాల్గొన్నాను. సో ఇది చాలా విజయంగా జరిగిందని నేను తెలియజేస్తున్నాను. చాలా మంది ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకున్నారు. ఈ మంచి ఆపర్చునిటీలో చాలా మంది జీరియాట్రిక్ పేషెంట్స్ కానీ, యూత్ కానీ, చాలా మంది డెంటల్, గైనకాలజీ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ నేను దంత వైద్యశాలను రిప్రజెంట్ చేస్తూ ఇవాళ చాలా మందికి దంతాలు చెక్ చేయడం జరిగింది. అందరూ చాలా వరకు సద్వినియోగం చేసుకున్నారు. పంటి సంరక్షణ, వాటి నివారణ సమస్తము వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, టెస్ట్ చేయడం జరిగింది, ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేయడం జరిగింది. విజయంగా జరిగింది అని తెలియజేస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేక దినమైన చెప్పాలి. ఎందుకంటే మరి ఒకనాడు 2000 సంవత్సరముల క్రిందట మరి ఇండియాకు వచ్చినటువంటి తోమా గారు ని జ్ఞాపం చేసుకొని మరి ఆయన హతసాక్షిగా మరి ఇండియాలోనే హతసాక్షిగా మిగిలిపోయాడు. ఆయన మరి ఆయన జ్ఞాపం చేసుకొని క్రిస్టియన్ డే సందర్భంగా మరి గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక మంది బలహీనలు బలపరచడానికి మరి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని మెడికల్ క్యాంపు ఉచితంగా ప్రారంభించడం జరిగింది. ఇది కాకినాడ సిటీ వారి ప్రోత్సాహంతో, అదేవిధంగా మరి ఈ యొక్క ఎంత గొప్ప కార్యక్రమం జరగడానికి మాకు ఎంతగానో మరి కాకినాడ సిటీ శాసనసభ్యులు అయినటువంటి వనమాడి కొనబాబు గారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ఈ కార్యక్రమం జరగడానికి ఎంతగానో సహకరించారు. అదేవిధంగా ఈ యొక్క 10వ డివిజన్ ఇన్ఛార్జీలు కూడా మాకు ఎంతగానో సహకరించి ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమంలో అనేక మంది డాక్టర్లు వచ్చి మరి చక్కని వైద్యాన్ని అందిస్తున్నారు. వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పెద్దలు, అదేవిధంగా మరి ఎందరో దైవ సేవకులు మరి కోస్ట్ ఫెలోషిప్ తరఫున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అనేది మాకు ఎంతగానో ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మేము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఈ రోజు మరి చాలా శుభదినం కింద భావించాలి. ఎందువల్లంటే ఈరోజు ఇండియన్ క్రిస్టియన్స్ డే, భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చిన దినం ఈరోజు. మరి భారతదేశానికి క్రైస్తవం తీసుకొచ్చిన వారిలో తోమా గారు ఒకరు. ఆయనే ఈ భారతదేశానికి క్రైస్తవాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన తీసుకొచ్చి మరి దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. అందు నిమిత్తము ఈరోజు మెక్లార్న్ గ్రౌండ్ లో కాకినాడ సిటీ ఫెలోషిప్, ఏఐసిసి, అలాగే జిల్లా, అలాగే కాకినాడలో ఉండేటటువంటి ఫెలోషిప్ల వారందరూ కూడా
ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి మరి మెక్లారంలో జరిగేటువంటి సాయంత్రం 6 గంటలకు జరిగే సభకు విజయవంతం చేయాలని, ఆ సభకు సామూహిక కర్మజీ గారు మరి వాక్యోపదేశకులు మరి చక్కని సందేశం ఈ రోజు ఇస్తారు. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ కాకినాడ సిటీలో ఉండేటటువంటి క్రైస్తవ లోకం అందరూ కూడా మెక్లారన్ గ్రౌండ్ కి తరలి రావాలి. అన్ని సంఘాల నుంచి కూడా తరలి రావాలి. ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క ఆటో మాస్టర్ గారు పెట్టి తీసుకొస్తే బాగుంటుందో. అదే విధంగా మరి ఈ రోజు మరి కాకినాడ దుమ్ములపేట 10వ డివిజన్ లో శ్రీరాములు సెంటర్ యందు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపుకు మరి దుమ్ములపేటలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అలాగే పెద్దలు క్రైస్తవులు అందరూ కూడా సపోర్ట్ చేసి సమైక్యంగా మరి కార్యక్రమం చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు, స్మార్ట్ సిటీ శాసనసభ్యులు మరి వనమాడి వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండబాబు గారు కూడా మరి ఈ కార్యక్రమానికి ఎంతగానో సపోర్ట్ చేసి మమ్మల్ని మరి తృప్తిపరిచినందుకు మరి ఎమ్మెల్యే గారికి కూడా మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారి పరిపాలన కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాము. మా ప్రార్థనల పూర్వకంగా 5 సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన అందిస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రైజ్ లార్డ్, నమస్కారాలు. దయచేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి ఒక కారణం, తోమా అనే ఒక దైవజనులు హతసాక్షులు అయిపోయారు. ఆ రోజు అని ఈ రోజుగా మన ఇండియా వచ్చి చనిపోయాడని చెప్పి హతసాక్షులు అయ్యారని తోమా గారు డే అని ఈరోజు పెట్టారు, అంటే ఇండియన్ క్రిస్టియన్ డే. ఈ సందర్భంగా ఈ కాకినాడ పట్టణంలో 5 క్యాంపులు జరుగుతున్నాయి కాకినాడలో. అందులో 10వ డివిజన్ దుమ్ములపేటలో ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం క్యాంపు, మెడికల్ క్యాంపు. ఈ క్యాంపులో అనేక మంది డాక్టర్లు ఈ స్థలానికి వచ్చారు. అలాగే వందలాది మంది దుమ్ములపేట ప్రజలు ఇక్కడికి చూపించుకొని వారు మందులు తీసుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. వచ్చేవాళ్ళే వస్తున్నారు, వెళ్ళేవారు వెళ్తున్నారు. ఈ దుమ్ములపేటలో మా 10వ డివిజన్ మరి ఇన్ఛార్జీలే కానీ పెద్దలే కావచ్చు, అందరూ ఈ క్యాంపుకి చాలా మాకు ఎంకరేజ్ చేశారు. దానిలో ఎమ్మెల్యే గారు కూడా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మరి ఇలాగనే ఈ కోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్ మరి చాలా పట్టుదలతో బేద వర్గాల కొరకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు, పేదల కొరకు ఇలాంటి సేవలు చాలా అందించాలని రాబోయే రోజుల్లో మేము ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మాకు ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా రాబోయే రోజుల్లో చాలా గ్రాండ్ గా చేయాలన్న, క్రిస్టియన్ డే సందర్భంగా గ్రాండ్ గా చేయాలన్న సందర్భంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఇది ఈ రోజు కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ అవుతుందని నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ కార్యాలయాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ఘనంగా ప్రారంభించారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యప్రభారాజా మాట్లాడుతూ కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి సాంకేతిక సేవలు వినియోగించుకోవడం ద్వారా ఉపాధి హామీ కార్యాలయ సిబ్బంది వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో గండేపల్లి మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ జాస్తి వసంత ఆధ్వర్యంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతుల మోహన్ రావు పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చూసి వైసీపీ ఓర్వలేకపోతుందన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నుంచి 19 సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు కూడా అమ్మ భర్తలకి పెన్షన్ తీసుకుని భర్తలు చనిపోతే భార్యకి ట్రాన్స్ఫర్ అవ్వలేదమ్మా. ఆ జీవో రద్దు చేసింది. మళ్ళీ చంద్రబాబు నువ్వు ముందుకు రా అనుకోవడానికి ఎవరింటికి ఇచ్చేంత బాడీ చేయకండి. అలా చూడండి, అలా చూడండి, ఎలా చూడాలి అందరూనే.